అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్షైన్ హాస్పిటల్స్. కోవిడ్ కేసెస్ క్రమంగా పెరుగుతున్నాయి. ఆ చిన్న పిల్లలు పెద్దవారిలో అసలు ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి ఈ వీడియోలో చెప్తాం. రెగ్యులర్ గా వచ్చే కామన్ కోల్డ్ లేదా ఫ్లూ లక్షణాల్లాగా అనిపించవచ్చు. బట్ వైరస్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవ్వకుండా అర్లీగా చెక్ చేయించుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అండ్ హోమ్ ఐసోలేషన్ పాటించడం అనేది ఇంపార్టెంట్. అండ్ చిన్న పిల్లల విషయానికి వస్తే చాలా మంది పిల్లల్లో రెగ్యులర్ గా వచ్చే కామన్ కోల్డ్, దగ్గు, జలుబు లాంటి లక్షణాల్లాగానే కనిపించవచ్చు. కానీ చిన్న పిల్లల నుంచి ఇది వేరే వాళ్ళకి వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీలైనంత వరకు దగ్గు, జలుబు ఉన్న పిల్లలకి మాస్క్ వేయడం, వారు ఫ్రీక్వెంట్ గా చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, వారికి మంచి నిద్ర అండ్ పోషకాహారం ఇవ్వడం, ఇలాంటివి చేయడం వల్ల ఇన్ఫెక్షన్ నుంచి తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ ఇన్ఫెక్షన్ ఒకరి నుండి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా అంటే వ్యాపించకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారు, చిన్న పిల్లల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్, చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవాలి. చేతుల ద్వారా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది.